ఇరాన్ మరియు అమెరికా మధ్య శాంతి చర్చలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో 21 గంటల పాటు జరిగాయి. కానీ ఎటువంటి ఒప్పందం లేకుండానే ముగిశాయి. అమెరికా పెట్టిన కండిషన్స్ ని ఇరాన్ అంగీకరించకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు మరియు దానికి కావాల్సిన సాంకేతికతను అభివృద్ధి చేయకూడదని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అమెరికా పట్టుబట్టింది. ఇరాన్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఇరాన్ పెట్టిన కండిషన్స్: ఇరాన్ పై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయాలి, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలి మరియు తమ అణు ఆయుధాల తయారీ విషయంలో జోక్యం చేసుకోకూడదని తెలిపింది. అణు కార్యక్రమాల నియంత్రణ మరియు హార్ముజ్ జలసంధిపై ఆధిపత్యం విషయంలో ఈ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అమెరికా డిమాండ్లు అతిగా మరియు అసహజంగా ఉన్నాయని, తమ జాతీయ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ స్పందిస్తూ, ఇప్పుడు మా యుద్ధ నౌకలను అత్యాధునిక ఆయుధాలతో సిద్ధం చేస్తున్నామని హెచ్చరించారు. చర్చలకి వచ్చిన అమెరికా బృందం జేడీ వ్యాన్స్ నేతృత్వంలో ఇప్పటికే పాకిస్తాన్ నుండి వెళ్లిపోయింది. ప్రస్తుతానికి 2 వారాల కాల్పుల విరమణ ఉన్నప్పటికీ యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకుంటున్నాయి.